కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. ముఖ్యంగా ఈ భారతదేశంలో రామనామ స్మరణ చేయని చోటంటూ ఉండదు. రామాలయం లేని ఊరంటూ ఉండదు. రామ, రామచంద్ర, రామకృష్ణ, రామయ్య, రామన్న ఇలా అనేక నామములతో ఆ పేర్లు పిలువబడుతూనే ఉంటాయి. ఎక్కడైతే ఆ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడంతా రామరాజ్యం ఉన్నట్టే లెక్క. మనం చక్కటి రాజ్యంలో ఉన్నాము అని ఊహించుకుంటే రామరాజ్యంలా ఉండాలి అంటుంటారు. ఆ కళ్యాణం ఎలా జరిగిందయ్యా అంటే సీతారాముల కళ్యాణం జరిగినంత వైభవంగా ఉండాలి అని కోరుకుంటుంటాం. ఆకాశమంత పందిరి వేసి ముత్యాల తలంబ్రాలు పోసి ఆ సీతారాముల కళ్యాణం చూసి తరిద్దాం అని అంటుంటాం. ఇలా ఆ రామ కళ్యాణం గురించి ఈనాటికి మన సాంప్రదాయంలో చేసుకుంటూ వస్తున్నాం. ఈ రామనామ స్మరణతో ఆ సీతారాముల కళ్యాణం చూసి తరిస్తున్నాం. కొందరు అనుకుంటుంటారు ఆ వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు ఆ స్వయంవరం జరిపించి ఆ పూమాల వేసిన వెంటనే సీతమ్మను కళ్యాణం చేసుకొని రాముడు వచ్చేశాడు అనుకొని. కానీ తండ్రి మాట జవదాటని ఆ మహా శక్తివంతుడు ఆ రాముడు ఏదో అక్కడ పూమాల మెడలో పడినంత వెంటనే వివాహం అయిపోయినట్టు భావించలేదు. తన తండ్రికి విషయము తెలిపి ఆ తర్వాతే కళ్యాణం జరగాలి. స్వయంవరం అయితే ఆ సీతమ్మ తల్లి మెడలో పూలమాల వేసింది, కానీ అసలైన వివాహం ఆ దశరథ మహారాజు యొక్క కొలువులోనే జరిగింది. కొందరు అనుకుంటుంటారు ఆ స్వయంవరంతో కళ్యాణ ఘట్టం అయిపోయింది. అలాగా కాదు. ఆయన తండ్రి మాటకు ఈ రోజుల్లో తండ్రి మాటకు ఇప్పుడున్న యువత ఎంతవరకు కట్టుబడి ఉంది అని ఆలోచిస్తే 5% మాత్రం చెప్పుకోవచ్చు. అంతేకాని నీవు రాజ్యం వదిలి వెళ్ళిపో, నేను మాట ఇచ్చాను, నువ్వు వెళ్ళిపోవయ్యా అని ఒక్క మాట చెప్పినందుకే ఆ రాముడు కట్టుబట్టలతో సీతమ్మను వదిలి, సీతమ్మతో పాటు రాజ్యాన్ని వదిలి పట్టాభిషేకాన్ని త్యజించి అడవుల పాలయ్యాడు. 14 ఏళ్ళు వనవాసం చేశాడు. ఎందుకు చేశాడు? అందులో కూడా ఓ పరమార్థం ఉంది. సీతమ్మను వచ్చి రావణాసురుడు తీసుకెళ్ళాలి, ఆ రావణాసుర వధ జరగాలి, అసుర వధ జరగాలి. వీరందరికీ ఆ లోక కళ్యాణం కోసం అవతరించిన వారే ఆ మహావిష్ణువే శ్రీరాముడు, ఆ మహాలక్ష్మి సీతమ్మ తల్లి, ఆ ఆదిశేషువే లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులే శంకు చక్రములు. ఇలా ఆ వైకుంఠమే ఏకంగా కదిలి ఆ శ్రీరామ కుటుంబంగా ఉంది. అందుకని నేను ఒక చిత్రాన్ని రామ పట్టాభిషేకం చిత్రించేటప్పుడు కూడా పునర్వసు నక్షత్రములోనే ఆ శ్రీరామచంద్రమూర్తిని చిత్రిస్తుంటాను. ఆశ్లేష అనే నక్షత్రములోనే లక్ష్మణుడిని చిత్రిస్తుంటాను. పూర్వాభాద్ర నక్షత్రములోనే హనుమంతుడిని చిత్రిస్తుంటాం. సీతమ్మ తల్లిని పుష్యమీ నక్షత్రాన చిత్రిస్తుంటాం. ఇలా ఒక్కొక్క చిత్రరచన నక్షత్రయుక్తంగా వర్ణశాస్త్ర ప్రకారము, రత్నశాస్త్ర ప్రకారము చిత్రించి ఇవ్వటము జరుగుతుంది. ఆ చిత్రాన్ని ఎక్కడైతే పెడతారో 10 కాలాల పాటు ఆ ఇల్లు పచ్చగా ఉండాలి. అందుకనే నేను వేసే చిత్రాలలో రాముడు ఏంటండి పచ్చగా ఉన్నాడు, నీలవర్ణంతో కదా ఉండాలి అని కొందరు అంటుంటారు. గతంలో మాజీ గవర్నరు ఆయన ఒకసారి వచ్చారు. అయ్యా, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము, మీ కార్యక్రమాల్లో కొన్ని వీడియోలు చూశాను, మీ చిత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి, గంగాజలము పసుపు కుంకుమ రంగరించి
చిత్రాన్ని ఒక చిత్ర ప్రవచనం చేస్తూ ఆ చిత్ర రచన చేస్తుంటే మేము మైమరిచిపోయాము. మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము రావచ్చా అని అడిగారు. అదేంటండి మీరు 2 రాష్ట్రములకు రాజు లాంటి వారు, నేను మీ దగ్గరికి వస్తాను అంటే, అలా కాదు, మేము ఏదో కొన్నాళ్ళు పదవిలో ఉంటాం, కొన్నేళ్ళు ఉంటాం. కానీ జీవితాంతం గురుస్థానంలో ఉన్న మిమ్మల్ని మేము దర్శించుకోవడానికి రావాలి కానీ మీరు రాకూడదు. మేము వస్తున్నామంటూ ఇక్కడికి వచ్చారు. ఆయన కొన్ని రామ పట్టాభిషేకం చిత్రాలు చూసిన వెంటనే వారికి ఆ తమిళ తత్వముతో ఉన్న అయ్యంగారులు కాబట్టి వారికి శాస్త్రీయ చిత్రాలంటే ఎలా ఉండాలి అని తెలుసు. వారు కావాలనే నన్ను ప్రశ్నించారు. ఈ రామ పట్టాభిషేకం చిత్రం ఎలా చేస్తారండి? రాముడెందుకు పచ్చని వర్ణంలో ఉన్నాడు? లక్ష్మణుడెందుకు పచ్చని వర్ణంలో ఉన్నాడు? హనుమంతుడెందుకు పచ్చటి వర్ణంలో ఉన్నాడు? దీనిలో ఏమైనా మర్మముందా అని అడిగారు. పచ్చటి వర్ణము బుధ సంకేత వర్ణం. అంతేకాకుండా ఒకానొక కాలంలో పూర్వం ఆ పచ్చటి వర్ణంతోనే వేయటం జరిగింది. ఆ వర్ణాన్ని వనవాస వర్ణము అంటారు. ఆ వనవాస వర్ణమే పచ్చటి వర్ణము. ఆ వనవాసం చేస్తున్నన్ని రోజులు ఆ రామ లక్ష్మణులు అనేక మంది అసురులను సంహరించారు. మునులకు, యోగులకు, సిద్ధులకు అనుగ్రహించారు. ఎటువంటి విఘ్నమును లేకుండా యజ్ఞయాగాదులు జరగాలని వారు సహకరించారు. కాబట్టి ఆ దేవుడే దిగి వచ్చి మమ్మల్ని కరుణించాడు. ఎటువంటి ఆటంకములు లేకుండా యజ్ఞయాగాదులను జరిపించారు అని మునులు, సాధువులు, ఇటువంటి మహర్షులు అందరూ వేణోళ్ళ పొగిడిన తత్వముతో వారు వన సంచారం చేశారు 14 ఏళ్ళు ఒక్క తండ్రి మాటకు కట్టుబడి. కాబట్టే ఈ రోజుకు అంటుంటాం, కొడుకంటే ఒక రాముడిలా ఉండాలయ్యా అంటుంటాం. తమ్ముడు అంటే ఒక లక్ష్మణుడిలా ఉండాలి. అన్న వెంట వచ్చేశాడు రాజ్యాన్ని, అంతటి రాజ్యాన్ని వదిలి అంటుంటాం. భార్య అంటే సీతమ్మ తల్లిలా ఉండాలి అంటుంటాం. ముఖ్యంగా బంటు అంటే, నమ్మిన బంటు అంటే ఒక హనుమంతుడిలా ఉండాలి అనుకుంటుంటాం. ఒక ఆదర్శవంతమైన మానవాళికి జీవన మార్గాన్ని సూచించేదే ఆ రామ పట్టాభిషేకం. ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక రాజుగా, ఒక సోదరుడిగా, ఓ సీతమ్మగా, ఒక రాజ్యమంటే రామరాజ్యంగా ఇలా ఉండాలి అనే మార్గసూచన, జీవన మార్గానికి ఒక కాంతి జీవన రేఖ ఆ చిత్రంలో దాగి ఉంది. కాబట్టి మనం రామ పట్టాభిషేకం చిత్రాన్ని పెట్టుకోవచ్చు, సీతారాముల కళ్యాణ చిత్రాన్ని పెట్టుకోవచ్చు, ఆ సీతారాముల కళ్యాణాన్ని చూసి తరించవచ్చు. ప్రతినిత్యం మనం ఓ అన్నలాగా రాముడిలాగా ఉండాలి, ఓ సోదరుడిగా లక్ష్మణుడిలాగా ఉండాలి, ఒక సంస్థలో ఆ ఉద్యోగిగా చేసినప్పుడు ఆ హనుమంతుడిలా నమ్మిన బంటులా ఉండాలి, ఒక భార్యగా సీతమ్మ తల్లిలా ఉండాలి. ఇలా అన్నీ మార్గసూచకములే, ఆదర్శమూర్తులు వారు. కాబట్టి అటువంటి ఆదర్శమూర్తులను మనం అనుసరించాలి. మన పిల్ల పాపలు కూడా ఆ మార్గంలో మన వెన్నంటి రావాలి. అటువంటి చిత్రము ఆదర్శనీయము, పూజనీయము. అటువంటి చిత్ర ఆరాధన చేసుకుంటూ మనం ఆ శ్రీరామ పట్టాభిషేక చిత్రాన్ని పెట్టి కొలుద్దాం. ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. జై శ్రీరామ్.